ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ. ఓం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ప్రపంచంలో మొత్తం ఉన్న హిందువులకి, సమస్త మానవాళికి ద బెస్ట్ ప్లేస్ ఆ అరుణాచలం కొండ మీకు కనిపిస్తుంది. ఆ కొండంతా శివయ్యే. మనం ఎక్కడికి వెళ్ళా లభించిన మోక్షం ఈ ప్లేస్లో దొరుకుతుంది. సో ఇప్పటివరకు నేను ఒక 14 సార్లు ఆ స్వామి దర్శనం చేసుకొని ఇక్కడికి వెళ్ళాను. 8 సార్లు గిరిభజన చేశాను. సో ఈరోజు వెళ్తుంది శివరాత్రి రోజు. ఆ శివయ్య దయ వల్ల ఆ స్వామి తీస్తూ మీకు పరిపూర్ణంగా యాత్ర గురించి చెప్తాను. ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ. అన్నామలై అన్నామలై అన్నామలై. సో మొదటగా మనం కాట్పాడ్ నుంచి బయలుదేరి బస్సులో వేలూరు స్టేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనం బస్సు ఎక్కాం. ఇక్కడ కనిపిస్తుంది నాకు చాలా ఇష్టమైంది. ప్రపంచంలో ఎవరైనా కనెక్ట్ అయ్యేది అలాంటి ప్లేస్ అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఆ కొండంతా శివయ్యే. మీరు చూస్తుంటే నా మనసు ఆనందంతో ఇప్పుడు మేము చేస్తున్నా కూడా ఒక లెవెల్ చాలా పవర్ఫుల్ ప్లేస్ అది. దాని ఇంకా మించిన ప్లేస్ ప్రపంచంలో ఉండదు. సో మరికొద్దిసేపట్లో అరుణాచల శివయ్య సాక్షిగా ఆ కొండ దగ్గరికి వెళ్తున్నాను. ఎంతోమంది ఋషులు, మహర్షులు అక్కడ దీక్ష చేసి తపస్సు చేసిన చాలా మంచి ప్లేస్ గురించి నాకు తెలియడానికి ముఖ్య కారణమైన చాగంటి కోటేశ్వరరావు గారు, ఆయనకి సర్వదా రుణపడి ఉంటాను. ఈ ప్లేస్ కూడా ఆయన తెలియడం వల్ల 2019లో మొదటగా వచ్చాను. జనవరిలో అయ్యప్ప దీక్ష తర్వాత ఇక్కడికి వచ్చాను. సో దాని తర్వాత ఇక్కడికి వస్తూనే ఉంటాను. సో మనకి ఇక్కడికి వచ్చిన వెంటనే ముందుగా మీకు కనిపించేది కొన్ని కనిపిస్తున్నాయి కదా, ఆ వెంకటేశ్వరం దండం పెట్టుకున్న తర్వాత మన యాత్ర మొదలు పెట్టాలి. యాత్ర చేసినాక ఈ కొండ చూపిస్తాను, అదే ఎంట్రన్స్ ఈస్ట్ గోపురం. సో అక్కడి నుంచి ఒక ఫోటో కూడా తీశాను. అక్కడ కనిపిస్తుంది కదా. ముందు గిరిప్రదక్షిణ చేసిన తర్వాత మిగతా అన్ని కార్యక్రమాలు చేయాలి. సో ఇది లెఫ్ట్ సైడ్. సో దీని తర్వాత స్వామిని దర్శనం చేసుకుంటే ఒక దీపం వెలిగించి ముఖ్య కారణం ఆ కనిపిస్తుంది నేనే. ఆ శివానుగ్రహం వల్ల 14 సార్లు ఆ క్షేత్రానికి సో ఇందాక మీరు వింటున్న సంగీతం శివరాత్రి కాబట్టి అక్కడ సంస్కృత కార్యక్రమాలు జరుగుతున్నాయి. ది బెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ ఐ కెన్ టెల్ తమిళ్. అక్కడున్న వాళ్ళ టాలెంట్ కానీ అందుకనే ఆల్వేస్ వాళ్ళకి దేవుడు కరుణ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడండి మనం ఇక్కడ పక్కన కార్యక్రమం జరుగుతుంటూ ఆ శివాని అక్కడ చూడండి మెల్లిగా అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. ఈ వీడియో మీకు తేడానికి చాలా కష్టపడి మీకు పెడుతున్నాను. ఆ శివ అనుగ్రహం వల్ల నా ఛానల్ అందరికీ రీచ్ అవుతుంది. అరుణాచల శివ క్షేత్రంతో చూసారు కదా. నా మాటలు కొన్నిసార్లు తడబడుతుంటుంది అని మీరు చెప్తుంటే నాకు మాటలు సరిపోవు. సో ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు కూడా తప్పక అరుణాచల శివ క్షేత్రంకి వెళ్ళాలి. నేను ఇప్పుడు నెలకు ఒకసారి 2 సార్లు వెళ్ళిపోతుంటాను. సో మళ్ళీ ఇక్కడ సో మొదటగా మనం దర్శనం మొదలెట్టాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్వామిని సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసిన తర్వాత, ఎందుకంటే ఇక్కడ మంగళవారం గిరిజన చేస్తే చాలా మంచిది. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. అక్కడ మన అరుణాచలం స్టార్ట్ అయిందంటే మొదటిగా వచ్చేది. దాని తర్వాత ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్, దీన్ని దాటుకొని అక్కడ కనిపిస్తుంది కదా, అది మెయిన్ పాయింట్. మన సైడ్ కనిపించేది. సో మన లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి, దేవతలు రైట్ సైడ్ నుంచి వెళ్తారు. మన యాంటీ క్లాక్ వైజ్ నుంచి వెళ్ళాలి. సో ఇక్కడ మనం మొదలెడుతున్నాం. మీరంతా ఇక్కడ బాధ్యతలు జరుగుతున్నాయి. సో ఒక కార్యక్రమం జరుగుతుంది. యూ కెన్ సీ చాలామంది వచ్చారు. ఎక్కువ ప్రతి పౌర్ణమికి వస్తుంటారు, తర్వాత శివరాత్రి రోజు వస్తుంటారు, అలాగే కార్తీక మాసంలో ప్రతిరోజు వస్తుంటారు. వైభవంగా జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు చాలా నాలెడ్జ్ ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఏం లేదండి. ఏ ఊళ్ళో ఉన్నా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నా, కాట్పాడికి ఒక ట్రైన్ ఉంటుంది. కాట్పాడి నుంచి జస్ట్ 2 hours. అక్కడి నుంచి వెళ్ళిపోయి చూడవచ్చు. மலை மகள் அருளிய சக்திவே முருகன், மலை மகள் அருளிய. సో మొదటగా మనకి యాంటీ క్లాక్ వైజ్లో మనం స్టార్ట్ చేసిన తర్వాత ఇంద్రలింగం వస్తుంది. సో ఇది ఫస్ట్. సో చాలా దగ్గర ఉంటుంది. మొదటి మనకు కనిపించేది ఇంద్రలింగం. సో ఇంద్రలింగాలు మనం చూడాలి కాబట్టి మొదటగా ఇంద్రలింగం దర్శనం చేసుకున్న తర్వాత అగ్నిలింగం వెళ్తాం. ఇప్పుడు ఇది అవే ఇది. సో చాలామంది భక్తులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నేను ఐఎమ్ అన్ ఆస్ట్రాలజర్. మీకు పక్కన కనిపిస్తున్నా నా నెంబర్ కూడా ఉంది. స్వామి అయ్యప్పన్ శివశక్తి ఆస్ట్రోని. ఆ శివ అనుగ్రహంతో నాకున్న టాలెంట్ అంతా ఈస్ ఆల్ బ్లెస్డ్ బై లార్డ్ శివయ్య నమ్మవారు. నేను బాగా చెప్పగలను. మీరు కూడా నెంబర్ తీసుకొని, లేదంటే గూగుల్ ప్లే స్టోర్లో కొత్తగా లాంచ్ అవుతుంది ఈ ఇయర్. యూ కెన్ విజిట్ దట్ వెబ్సైట్ అండ్ గూగుల్ ప్లేస్కి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చేది అగ్నిలింగం అని చెప్పాను కదా. అగ్నితీరం దాటాక
అగ్నిలింగం వస్తుంటుంది. ఇక్కడ చాలా పవర్ఫుల్. ఇక్కడ కూడా ఎక్కువ జనం ఉంటారు, ఎప్పుడు రష్ ఎక్కువ ఉంటుంది. సో నేను చాలాసార్లు ఇక్కడ చూడండి, అక్కడ ఏదో దారిలో ఒక దగ్గరలో అగ్ని దగ్గర ఒక గుడి ఉంది, అక్కడ లైటింగ్ అవుతుంది చూసావా, అక్కడ నేను వీడియో తీశాను. అలాగే ఇక్కడ ఒక అమ్మవారి గుడి ఉంటుంది. ఇక్కడ చాలా ఇక్కడ దిష్టి తీసుకొని అన్నం పెట్టుకుంటుంటే ఇమీడియట్గా మనకి రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది. అలాగే దక్షిణామూర్తి ఉంటుంది. సో మన జాతర మొదలు పెట్టాం. చాలామంది చూస్తూనే ఉంటారు. ఇక్కడ ఆ శివయ్య ఊరేగిపోతుంది, చూడొచ్చు. అందరూ కూడా జన్మ ధన్యమయ్యే ప్లేసే ఈ అరుణాచలం. సో చాలా వరకు టెంపుల్స్కి వెళ్తూ ఆ వినాయక స్వామి, జై సిద్ధి వినాయక అని అందరూ కూడా ఆ వినాయకుని చూపిస్తున్నాను. ఇది శివయ్యది. సో నేను చాలా వరకు టెంపుల్స్ కవర్ చేస్తూ అన్ని ఫొటోస్ పెట్టాను మీకు కనిపించడానికి. సో ఇక్కడ ఇది సుబ్రహ్మణ్య స్వామిది, ఓం శరవణ భవాయ నమః. సో ప్రతి లింగం దగ్గర అందు లింగాల్లోనే ప్రతి గుడి ఎంట్రన్స్లో మనం దీపం వెలిగించాను. ఇక్కడ నేను నా ఆనందంతో అక్కడ ఉన్న వాళ్ళకి వీడియో తీసుకొని డ్యాన్స్ చేశాను. నేను చూసి ఎంజాయ్ చేయాలి. సో ఇక్కడ మీరు చూస్తున్న ప్లేస్ చూసారా, రాత్రప్పుడు చేస్తుంటే ఆ ప్లేస్లో పవర్ ఉంటుంది, ఒక వైబ్రేషన్. దేవతలు అడిగాడే ప్లేస్ ఇది. దేవతలు, ఋషులు, సర్వ ది బెస్ట్ ఎనర్జీస్, ఒక గొప్పమైన దేవతలు, ఋషులు తపస్సు చేసి తిరిగే ప్లేస్ ఇది. ఇక్కడ నేను ఎప్పుడు వెళ్తున్నా, ఇక్కడ చీకట్లో ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో ఐ ఫీల్ లైక్ వైబ్రేషన్. అక్కడ నేను ఎప్పుడు దీపం వెలిగిస్తుంటాను. సో చాలా వరకు మనం వీడియో కొన్ని తీయలేకపోయాం. నెక్స్ట్ నిరుతి లింగం, అదే నిధి తమిళ్ అంటారు. సో ఈ నిరుతి లింగంలోకి వచ్చాం. తర్వాత ఇక్కడ ఒక గుళ్ళో మన దీపం వెలిగించిన ఫోటో ఇది. అలాగే ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఆయన శివరాత్రి కాబట్టి రాత్రంతా వెలుగుకుండా మనకు వస్తుంది, చాలా బాగుంది. సో నెక్స్ట్ మనకి నిరుతి లింగం తర్వాత వాయులింగం వస్తుంది, వాయుని ఎంట్రన్స్ అని. సో నేను కొంత ఫోటో తీయగలను. తర్వాత మధ్యలో వచ్చేది వాయులింగం తర్వాత సూర్యలింగం తర్వాత ఇమీడియట్గా చంద్రలింగం కూడా ఉంటుంది. ఇది మీరు చూస్తుంది కదా, ఇది వరుణలింగం. ఇక్కడ ఒక ఆది అన్నమల్లి అంటారు కదా, ఆ ప్లేస్ నుంచి. సో అప్పటికే నా రాత్రి అయిపోయింది, మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది కాబట్టి కొంతవరకు తీయగలిగాను. మీరు ప్రోగ్రామ్ చూడారు కదా, వీడియో నేనున్నందుకు అక్కడందరూ రాత్రంతా స్వామి ధ్యానం చేస్తూ ఓం అరుణాచల శివం అరుణాచల. సో తర్వాత మనం చంద్రలింగం అన్నాను కదా, ఆ వాయులింగం ఎంట్రన్స్ దగ్గర వచ్చింది. సో ఇప్పటికే మనకు మొబైల్ ఛార్జింగ్ తగ్గిన తర్వాత కొన్ని ఫోటోలు తీయగలిగాను. చూడు తెల్లారే 4:45 అయ్యింది, శివరాత్రి రోజు. మొన్న 2 నెలలు వెళ్ళాను. సో తెల్లారి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి స్వామి దర్శనం చేసుకొని లోపల దర్శనం చాలా జనకుంటాను నేను. సో మొత్తానికి వచ్చాను. సో ఇక్కడ ఇంకోటి మీకు చెప్పాల్సిందే, మా ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ. అందరికీ నమస్కారం. ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఎప్పుడు వస్తుంటాడు, మన శక్తి అని. ఇక్కడ లోకల్ నేను ఎప్పుడు పిలిచిన వస్తాను, 2 years ఫ్రెండ్. వాళ్ళ గురువు గారు ఈయన March 29th. ఈయన ఎంత సిన్సియర్ అంటే ఒక అమ్మాయిని ఇప్పటికీ లవ్ చేస్తున్నారు కానీ అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాడు. అలాంటి లవ్ ఉన్నది, వెరీ సిన్సియర్. మన ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ శివ అనుగ్రహం వల్ల ఈ అన్నికి హ్యాపీగా త్వరగా పెళ్ళి అయిపోతుంది. ఓం నమః శివాయ. ప్లీజ్ ఫ్రెండ్స్ చెప్పండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. శివశక్తి ఆస్ట్రో. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఎవ్రీవన్ హ్యాపీ శివరాత్రి. సో మనం మొత్తానికి స్వామి దర్శనం చేసుకున్నాం. ఇది ఎంట్రన్స్ దగ్గర. సో అలాగే ఇందాక దక్షిణామూర్తి చెప్పాను కదా, మళ్ళీ మార్నింగ్ వెళ్ళి తీసాను. ఇది ఇక్కడ టెంపుల్ది. ఓం అరుణాచల శివ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నా యూట్యూబ్ ఛానల్ పేరు శివశక్తి ఆస్ట్రో. ఓం అరుణాచల శివ. ఓం శక్తి.